అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. కళ్యాణదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి టీ కూడలి వరకు ర్యాలీతో నిర్వహించి టీ కూడలిలో రాస్తా రోకో నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తలు. మంత్రి ఉషాశ్రీ చరణ్ కేవలం సీటు కోసం పాల్పడుతుంటే తప్ప తమ లాంటి అంగన్వాడీ కార్మికుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడలేదని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట తప్పడం చాలా దారుణమంటూ వాపోయారు. తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు పెంచి మరి డిమాండ్ చేసి 11వ రోజు సమ్మె చేస్తా అంటే ప్రభుత్వానికి అట్టుపట్టినట్టు ఉన్నారు. అడిగితేనేమో మీకు 10,000 చాలు అంటే దుర్భారంగా చెప్తున్న ఈ ప్రభుత్వానికి మా అంగన్వాడీ గతేమో మా యూనియన్ పట్ల ఏదైతే ఐక్యమత్యం ఉందో కూడా మీకు సీఎం గారికి తెలియజేస్తామని చెప్తున్నాము. అలాగే ఇప్పుడుండే మన ఉషా చరణ్ మేడం గారికి అయితే పలుమార్లు 4 ఏళ్ళ నుంచి కూడా మేము రికమెండేషన్ ఇచ్చినా కూడా పట్టుకున్నట్టు ఉన్నారు. మీకు జీతాలు ఇచ్చేదానికి మా దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. మరి ఏదో సీఎం సార్ మీకు ప్రతి మనకి ఒక పని మీద పెట్టుకుని బటన్ నొక్కుతారంట కదా, మరి అక్క చెల్లెళ్ళ ఆవేదన మీకు ఇప్పటించింది లేదా? మీరు అదేదో బటన్ మాకి వద్దితే మేము కూడా అంగన్వాడీ తో పనిచేస్తున్నాం కాబట్టి మా ఆవేదన. మీరు వెళ్ళింది కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మరొకసారి నా టికెట్ కోసం ప్రయోజనం కోసం పైరువీలు చేయడానికి మీరు వెళ్ళారు తప్ప ఈ 11 రోజుల పాటు ఆందోళన చేసినటువంటి చర్యలు ఏమాత్రం నేను ఒకటే అడుగుతున్నా, మంత్రి గారికి ఏమాత్రం అవగాహన ఉంటే ఐసీడీఎస్ పట్ల ఈరోజు పురుగులు పట్టినటువంటి పాలు సరఫరా చేస్తున్నారు, ఆహారాన్ని అన్ని రకాల సరఫరా చేస్తున్నారు. మరి ఏ రోజు కూడా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవట్లేదు, లేదా పీడీ గారి మీద చర్యలు తీసుకోవట్లేదు, ఏ రకమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. స్థానికంగా మేము పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కూడా ఈరోజు కాల్చేసే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తానన్న మరి ఎందుకు అమలు చేయట్లేదు? 4 సంవత్సరాలు నీకేమీ కనపడట్లేదని చెప్పేసి అడగజేస్తున్నాం. అందుకని ఇప్పుడు కనపడుతున్నాం, మేము కూడా కనపడినా ఇప్పుడు సమయం కాదు ఆందోళన చేసే. ఇంకెప్పుడు సమయం? మేము ఒకటే మంత్రి గారికి అడుగుతున్నాం, ఇంకెప్పుడమ్మా సమయం? నువ్వు ఉండేది ఇంకా 2 నెలలు ఉంటావు, మంత్రిగా ఉంటావు, మరి ఎప్పుడు మాట్లాడతావు? అంటే మళ్ళీ వస్తుందో లేదో, నీకు టికెట్ వస్తుందో లేదో, మంత్రి పదవి ఉంటావో లేదు మాకే తెలియని పరిస్థితి లేదు. జనం ఓటేస్తారని మాకే తెలియదు. అందుకని వై నాట్ 175 అంటే కాదు 17 అవుతుందేమో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని కోరుతున్నాం. ఈరోజు న్యాయమైన కోరికను గొంతమ్మ కోరికలు కోరట్లేదు. 1,06,000 మంది ఉద్యోగుల కోరిక. మాతో పాటు ఈరోజు మున్సిపల్ కార్మికులు 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలేకపోతున్నారు. ఆ రోజు చెప్తాం, ఈరోజు అంగన్వాడీ తాళాలు పగలగొట్టి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా వాలంటీర్ ద్వారా సేవలు అందిస్తున్నాము. 26వ తేదీ నుంచి మున్సిపల్ సేవలు బంద్ అవుతాయి, వీధి లైట్లు బంద్ అవుతాయి, కరెంటు బంద్ అవుతాయి, పారిశుద్ధ్య పనులన్నీ బంద్ అవుతాయి. మళ్ళీ పారా ఇవన్నీ సచివాలయ ఉద్యోగులు పట్టుకుంటారా, అలాగే మంత్రి గారు పట్టుకుంటారా ప్రజలకు సేవలు అందించడానికి? అందుకని ఈరోజు రాజకీయాలు వ్యాపారం చేసి సేవా గుణాన్ని పక్క తీసేసి వ్యాపారం కోసం ఆలోచిస్తున్నారు.